సార్ ట్రంప్ హ్యాపీ, వెనిజులా చమురు డీల్కు మోడీ రెడీ. ఈ నిజంగా భారతదేశము నెమ్మదిగా మేము గత నుంచి అనుకుంటున్నట్టుగా ఇండియా మెత్తబడుతూ ఉందా, ట్రంప్తో డీల్ దిశలో నడుస్తుందా అంటే ట్రంప్ పాకిస్తాన్ ఇండియా విషయం వదిలేయండి, చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మేము మాట్లాడాము, రష్యా దగ్గర కొనడం ఆపేసి వెనిజులా దగ్గర కొనడానికి ట్రంప్ సేస్ ఇండియా టు రెజ్యూమ్ పర్చేజెస్ ఆఫ్ వెనిజులన్ ఆయిల్. నిజంగా అమెరికా ఆధ్వర్యంలో ఉన్న అమెరికా కంపెనీలు చేజిక్కించుకున్న వెనిజులా చమురు కనుక భారతదేశం కొనేట్టయితే అది చాలా పెద్ద పరిణామం అవుతుంది. ఒకటి రష్యా నుంచి ఇది అవ్వటం, ఒకటి రెండవది అమెరికా పట్ల సాఫ్ట్గా ఉండటం, మూడోది వెనిజులాను వాళ్ళు ఆక్రమించుకొని ఆ చమురు వాళ్ళు అమ్ముతుంటే అది మనం తెచ్చుకోవటం. ఇరాన్ దగ్గర మీరు తీసుకోకండి, మేము మీకు చమురు సరఫరా చేస్తామని మేము ఆఫర్ చేసాము, దీనికి భారతదేశం ఒప్పుకుంది అని ట్రంప్ చెప్తున్నాడు. మేము చర్చలు జరిపామని కూడా చెప్తున్నాడు ఆయన. ఇది నిజంగా జరిగితే మోదీ మా బ్యాక్ టు ట్రంప్ అనుకోవాల్సి వస్తుంది. నిన్న కూడా పీయూష్ గోయల్ వాణిజ్య శాఖ మంత్రి ఆ దిశలో అడుగులు వేస్తున్నాము అమెరికాతో ఒప్పందం. ఒకసారి ఒప్పందం వచ్చాక ఇవన్నీ జరుగుతాయి కదా. కాబట్టి నిజంగా జరిగితే మటుకు దిస్ విల్ బి భారతదేశం పట్ల మెతక వైఖరి అనుసరించారు, మోడీ మళ్ళీ జోడీ కట్టారు అనేది వస్తుంది. వెనిజులా అధ్యక్షురాలు, తాత్కాలిక అధ్యక్షురాలు డైసీ రోడ్రిగస్ కూడా మొన్న మోదీతో మాట్లాడారంటే ఖచ్చితంగా ఆమె వద్దండి కష్టమా అని ఆమె సలహా ఇచ్చి ఉండాలి, సూచన విజ్ఞప్తితో చేసి ఉండాలి. కానీ వెనిజులా సూచన కూడా తోచిపుచ్చి భారతదేశం అక్కడ తీసుకుంటుందా అనేది అయితే ఇక్కడ పెద్ద ప్రశ్నగా ఉంది. అది గమనించాలి. ఇంకా రెండోది ఇరాన్ చమురు బదులు మా దగ్గర కొనమంటున్నారు. కానీ భారతదేశం ఏమంటుందంటే మేము 2019లోనే ఇరాన్ దగ్గర తీసుకోవటం మానేసాము. ఇరాన్ దగ్గర తీసుకుంది ఎక్కడ మానేస్తాం మేము ఇప్పుడు అంటున్నారు. కానీ ట్రంప్ గవర్నమెంట్ అట్లా చూపించదలుచుకున్నట్టుగా ఉంది. అంటే ఇరాన్ దగ్గర ఆపేసి వెనిజులా దగ్గర కొంటున్నారు, చూసారా ఇండియా మా సైడ్ ఉందని. కానీ ఆ విషయంలో ఇరాన్కు అమెరికాకు మధ్యలోనే ఇప్పుడు అది చాలా టాప్ స్టార్ చేరింది. ఇరాన్ స్పిరిచువల్ లీడర్, ఆధ్యాత్మిక నాయకుడు ఖమేనీ నిన్న అతిపెద్ద ప్రకటన చేశాడు. ఇఫ్ యుఎస్ స్ట్రైక్స్ ఇరాన్ ఇట్ విల్ బి ఏ రీజనల్ వార్ అని. మా మీదే కనుక దాడి చేస్తే అది ప్రాంతీయ యుద్ధంలాగా మారిపోతుంది, ఇంకో 60 దేశాల్లో కూడా మేము యుద్ధము రగిలించేటటువంటి పరిస్థితి వస్తుందని. దీనికి మరి ఎలా స్పందిస్తారు? ఇంకోవైపునేమో చర్చలు జరుగుతున్నాయి, దగ్గర అవుతున్నామని చెప్తూనే ఇఫ్ యుఎస్ స్ట్రైక్స్ ఇరాన్ ఇట్ విల్ బి రీజనల్ వార్ అంటే నిజంగా రీజనల్ వార్ రగులుకుంటుందా అని ప్రపంచం చాలా ఊపిరి బిగుతుంది. దీనిపై ట్రంప్ రియాక్షన్ ఎలా ఉండబోతుందండి? ట్రంప్ ఏమో అదేం లేదండి చర్చలు జరుపుతున్నామని ఒకవైపు చెప్తాడు, రెండో వైపునేమో మా అన్ని సిద్ధంగా ఉన్నాయి, అవన్నీ వెళ్ళిపోతున్నాయి, యుద్ధ విమానాలు ట్యాంకర్లు ఇవన్నీ వెళ్తాయి, అది కూడా చెప్పాడు ఖమేనీ.